వెల్కమ్ టు మాస్టర్ టీవీ. చంద్రబాబు గవర్నమెంట్లో ఒక మహిళని హోమ్ మినిస్టర్గా చేశారు. సో దాని గురించి మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ వాలి గారు. నమస్తే అండి. ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో ఒక మహిళని హోమ్ మినిస్టర్గా చేశారు. సో అదేవిధంగా అసలుకి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డిని హోమ్ మినిస్టర్గా చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మహిళల్ని హోమ్ మినిస్టర్గా చేశారు. సో వాళ్ళిద్దరిని ఏమన్నా చంద్రబాబు గారు ఫాలో అవుతున్నారా అంటే దీన్ని ఎలా చూడొచ్చు? యాక్చువల్గా కంబైన్డ్ ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్గా ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళకి డిప్యూటీ సీఎం కానీ లేకపోతే హోమ్ మినిస్టర్ కానీ ఇవ్వాలి అనేది ఒకటి ఉంది. సో దాంట్లో భాగంగా అప్పుడు ఎక్కువ సీఎం అంటే డిప్యూటీ సీఎం లేనప్పుడు సందర్భంలో హోమ్ మినిస్టర్ వచ్చేసి తెలంగాణ వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా జానారెడ్డి గారిని ఇంద్రారెడ్డి గారికి సవితా గారు ఇంద్రారెడ్డి వాళ్ళ హస్బెండ్ కూడా హోమ్ మినిస్టర్గా చేశారు. తర్వాత దేవేంద్ర గౌడ్ గారు చేశారు. ఈ క్రమంలో సబితా ఇంద్రారెడ్డి గారిని ఎప్పుడైతే ఇంద్రారెడ్డి గారు చనిపోయిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు పాలిటిక్స్లోకి యాక్టివ్గా వచ్చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అప్పుడు మొట్టమొదటిసారిగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళని హోమ్ మినిస్టర్గా చేయడం జరిగింది. సో అంటే అప్పుడు ఒక ఇది కూడా ఉంది, ఎందుకంటే మహిళకి ఎక్కువగా ఎక్స్పీరియన్స్ లేనటువంటి సబితా ఇంద్రారెడ్డికి హోమ్ మినిస్టర్ ఇవ్వడం ద్వారా దాదాపుగా హోమ్ మినిస్ట్రీ కూడా సీఎం రాజశేఖర రెడ్డి చేతిలో ఉన్నట్టే అనేటువంటి ఒక విమర్శ కూడా వచ్చింది. సో ఆ తర్వాత దాన్ని ఒక విధంగా చెప్పంటే అదే కంటిన్యూ చేస్తూ కూడా హోమ్ మినిస్టర్ని అంతా అగ్రెసివ్గా లేనటువంటి వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతూ వచ్చింది. అదే క్రమంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా సుచరితకి తర్వాత తానేటి వనితకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి నలుగురు ఎవరైతే హోమ్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఇప్పుడు అనిత గారు ఉన్నారో అనిత గారు కొద్దిగా పవర్ఫుల్ అని చెప్పచ్చు. సో ఆ విధంగా ఇస్తూ వచ్చారు. వైఎస్ఆర్సీపీ ఇచ్చింది కాబట్టి ఇచ్చారు అని అనుకోవచ్చు. ఇంకోటి అంటే ఎస్సీ సామాజిక వర్గానికి సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ ఇచ్చారు. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు గారు కూడా అనితకి ఇచ్చారు, అనిత గారికి ఇచ్చారు. అనిత గారు కూడా మంచి ఇది తెలుగుదేశం మహిళా దానికి అధ్యక్షులుగా చేశారు. రోజా గారితో ఆమెకి జరిగినటువంటి కూడా మనం చూసే ఉంటారు మీరు. అవును, ఒకప్పుడు వాళ్ళిద్దరు అసలు వైఎస్ఆర్సీపీ సైడ్ నుంచి ఫైర్ బ్రాండ్ అంటే రోజా గారు కనిపిస్తారు. అదే విధంగా టీడీపీలో ఫైర్ బ్రాండ్ ఎవరైనా ఉండాలంటే అనిత గారు కనిపిస్తారు. సో వాళ్ళిద్దరికి పోటాపోటీ బాగా ఒకప్పుడు జరిగింది. సో అంటే ఇది టీడీపీ అంటే వైఎస్ఆర్సీపీని ఏమైనా ఫాలో అవుతుందా అనే ఒక కోణం కూడా కనిపిస్తుంది. అంటే తెలుగుదేశం దానికి సంబంధించిన మహిళా అధ్యక్షురాలు అనిత. సో అనిత గారు పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు, మళ్ళీ ఇప్పుడు గెలిచారు. అయితే ఏమైందంటే రోజా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రోజా చాలా భయంకరమైన విమర్శలు చేసింది. అనిత ఒక స్కూల్ టీచర్గా ప్రస్థానం స్టార్ట్ అయింది. దాని తర్వాత అటు నుంచి రాజకీయాలకు వచ్చారు, ఎమ్మెల్యేగా గెలిచారు, తెలుగు మహిళా అధ్యక్షురాలుగా చేశారు. ఈ క్రమంలో ఆమెను టార్గెట్ చేస్తూ రోజా ఏం చేసిందంటే వాళ్ళ హస్బెండ్ గురించి పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చింది. సో వాళ్ళ హస్బెండ్కి ఆమెకి పడకపోవటం, హస్బెండ్ మీద కేసు పెట్టడం, ఇవన్నీ పర్సనల్గా ఇష్యూస్ జరిగాయి. అవును, చంద్రబాబు గారి వైఫ్ని కూడా వైసీపీ వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. అవును, ఆ ఇష్యూలో అనిత అసెంబ్లీలో ఏడవడం అది పెద్ద ఇష్యూగా అయినప్పుడు ఆ సందర్భంలో చాలా మంది రోజాకి వ్యతిరేకంగా కూడా చేశారు. అయితే అప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో కూడా తన చాలా అనిత చేశారు. అనిత తర్వాత ఆమె కేసులు పెట్టడం, ఎస్సీ మహిళ కావటం, సో పర్సనల్ విషయాలని మాట్లాడటం ద్వారా చేసిందని చెప్పేసి పరస్పర దాడులు జరిగాయి, అంటే మాటల దాడులు అయితే జరిగాయి. ఆ క్రమంలో ఇంకోటి మెయిన్గా ఏంటంటే ఎస్సీ మహిళకి ఇవ్వటం అనేది ఒకటి మెయిన్ చూసుకున్నారు. ఆ మహిళ ప్లస్ ఎస్సీ కొద్దిగా యాక్టివ్గా ఉండేటువంటి అనితకి హోమ్ మినిస్టర్ ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది మంచి సంప్రదాయమే, ఒక మహిళకి మంచి గౌరవం ఇచ్చారని చెప్పి చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.